పవన్ కళ్యాణ్ తెనాలిలో నాదెళ్ల మనోహర్ కోసం ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మీద రాయి దాడి చేస్తే ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అన్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది రాయి దాడి కాదని తేలింది. ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత ఒక కొత్త విషయం బయటపడింది. ఏ అతని ద్వారానే ఆ విషయాన్ని బయటపెట్టారు. దాంతో ఇది రాయి దాడి కాదన్నటువంటి విషయం తెలిసేటప్పటికి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏంటో అది ఒకసారి చూద్దాం. అతను మాట్లాడినటువంటి విషయాన్ని వీళ్ళు ప్రధానంగా మీడియా ముందుకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి చూపించారు. ఎందుకంటే ఇది ముందు వేరేగా వెళ్ళేటప్పటికి దానికి సంబంధించి కమ్యూనికేట్ చేయాలి. మాది స్వగ్రామం మామిడిపల్లి పొన్నూరు మండలం గుంటూరు జిల్లా. తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన కార్ పక్కనే నేను సార్గా సైకిల్ ఇద్దామని వెళ్ళాను. అందరూ లేడీస్ ఆర్పిస్తున్నారు. నా చెయ్యి తగిలిందో తెలీదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చెయ్యి తగిలింది మా వాళ్ళని చేయేస్తావా అని అందరూ ఇంకొక నలుగురు వచ్చి కొట్టారు. దాని తర్వాత ఇంకో 10 మంది వచ్చి నువ్వు రాయేస్తున్నావు సార్ మీద రాయేసావు అని ఒక 50 మంది దాకా వచ్చి కొట్టారు. అందులో పోలీసు వారు వచ్చి నేనైతే రాయి మాత్రం వేయలేదు. అందరూ పోలీసు వారు వచ్చి నన్ను సేవ్ చేశారు. జరిగింది ఏంటి అంటే ఇతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారి వెహికల్ దిగ్గానే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాడట. ఆ టైంలో అక్కడ లేడీస్తో హారతులు ఇప్పిస్తున్నారు. ఆ అమ్మాయిల దగ్గర ఇతను తగిలాడు అన్నటువంటి విషయం చూసిన పెద్ద ఆయన అక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి అమ్మాయిల తరపున ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇతని మీదన దాడికి దిగటం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అన్నటువంటి విధంగా దాడికి దిగడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం అయింది. ఆ వెంటనే అంటే అక్కడి నుంచి కథ మారిపోయింది. ఒకళ్ళు కొడుతుండేటప్పటికి 10 మంది వచ్చి ముగిపోయి కొట్టారు. ఏంటయ్యా అంటే రాయేశారు అంటే ఎవడో మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ లేడీస్ మీద తగిలిందని చెప్పి ఆ లేడీస్ తరపున ఆయన వచ్చి కొడుతున్నాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొట్టడం బిగించగానే రాయి అప్పుడు ఎవడో ఆల్రెడీ జగన్ది రాయి ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతను రాయేశాడు అని చెప్పి ఎవరో ప్రచారం చేయడం, దాంతో అందరూ కలిసి మీద పడి కొట్టేశారు. పోలీసులకి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతను పట్టుకొచ్చారు. ఇప్పుడు అతను చెప్తున్నది ఇది. ఒకవేళ లేదు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకపోతే కనుక ఇదేంటి అనేటువంటిది రేపు మాపు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతను చెప్తోంది పవన్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే జరిగినటువంటిది తనని రాయి వేసిన వ్యక్తిగా ఎవరో వెనక నుంచి కేకలేయడంతో జరిగింది అన్నటువంటిది. ఇది దర్యాప్తులో ఫర్దర్ తేలాల్సి ఉంది.